నాగేశ్వరరావు, నాయుడుగూడు. బాగానే ఉంది, పర్వాలా, అన్నీ చేస్తున్నాడు. మేము అడిగిందల్లా చేసి పెడుతున్నాడు. సమస్య లేదు. మాకు గ్రామం పనులు కావాలని డ్రైనేజీలని, స్తంభాలని, పంపులని అవన్నీ అడిగితే చేసి పెట్టారు. నెక్స్ట్ ఓటు ఎప్పుడు పని చేశారో వాళ్ళకి వేస్తాం. మరి అంతే కదా, పని చేసిన వాళ్ళకే కదా మేము ఓటు వేసేది. అవును, మరి వాళ్ళకే వేస్తాం. మా పేరు మరడాని రమణమ్మ అండి, ఈ ఊరే సచ్చిపోలు. బాగానే అనిపిస్తుందండి, అన్నీ బాగానే చేస్తున్నారు. ఏం చేయడం ఏంటండి, అన్నీ చేస్తున్నారు. ఈ నీళ్ళ సదుపాయం, ఈ పింఛు నీళ్ళు ఇవ్వటం, నీళ్ళే చెప్పాను నేను, మంచినీళ్ళ సదుపాయం బాగా చేశారండి. మరి అందరికీ పింఛు నీళ్ళు ఇవ్వటం, నెల నెల వారంటీలు పంపటం, వీళ్ళకి వచ్చి ఇస్తున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లాలు లేవు, బాగానే ఉందండి. మరి 18 సంవత్సరాలు, అదే 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నారు. అవి కూడా బాగానే వస్తున్నాయి. మాకు డ్వాక్రా బాగానే జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయండి. సమస్యలు తెలుసుకుంటున్నారా ఆయన దగ్గర, ప్రజల దగ్గరకు వస్తున్నారా? వస్తున్నారండి, వస్తున్నారు, ఎప్పటికప్పుడు వస్తున్నారు, చెప్తున్నారు, అందరూ బాగానే ఉంది. మరి 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి అయిపోతున్నారు? జగన్కే వేస్తామండి. మేము మాత్రం జగన్కే ఏతి మారం. మా హస్బెండ్ కానీ మేము కానీ జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్ అన్న. నా పేరు శ్రీనివాసరావు, మాది శేషాచలపురం పక్క గ్రామమే. మాకు బాగానే పనిచేస్తున్నారు. అబ్బాయి చౌదరి గారు 100%కి 90% ఓట్లు పడిపోతాయి, ఒక 10% పోతాయి. కొన్ని అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అయింది ఊర్లో, ఏమేం చేశారు మీకు? లేడీస్కి బాగానే 18,000 ఇస్తున్నారు. డ్వాక్రా మహిళకి అమౌంట్ ఇస్తున్నారు. ఇవాళ మగవాడు అక్కర్లేదు, ఆడవాళ్ళే బతికిచ్చేస్తున్నారు ఫ్యామిలీని. అది నాకు 48 సంవత్సరాలే, ఇంకా రావమ్మా. మా ఇంట్లో మా అమ్మగారికి వస్తుంది. ఊరంతా డెవలప్మెంట్ అయింది, ఆయన వచ్చి ఇప్పుడు ఇలా సమస్యలు తెలుసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా, మాకు డెవలప్మెంట్ బాగుంది. రోడ్లన్నీ వేసారు, అన్నీ బాగానే ఉన్నాయి. మా ఏరియా అంతా రొయ్యల చెరువులు, పక్క విలేజే, ఎక్కడి నుంచి అన్ని చెరువులే. ఇల్లు ఇస్తున్నారు. అయినా మాకు ఉన్నది 30 ఇల్లు అందరికీ ఉన్నాయి. నేలపాల ఆంజనేయులు అండి, మాది గణపవరం. అబ్బాయి సోదరులు బాగానే చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. అంటే ఈ ఊరు కాదు కదన్నా, మాది గణపవరం, భీమవరం దగ్గర గణపవరం మాది. మరి ఇక్కడికి అక్కడికి ఆయన ఎలా కుదిరిద్ది? ఆయన బాగానే చేస్తారు. ఇక్కడ పరిపాలన గట్ట అంతా బాగానే ఉంది. అంటే మేము ఎప్పుడు ఇటే తిరుగుతాం కదా, ఇప్పుడు 360 రోజులు ఈ లైన్లోనే తిరుగుతాం. ఇదే పని మాది, ఇదే ఒట్టుకట్టి పని. ఈయన పరిపాలన గట్ట అంతా బాగానే ఉంటుంది.